హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. మైసూరు వెళ్ళానని చెప్పాను కదండి. మా అక్కయ్య కొడుకు ఇక్కడి నుంచి నంజనగూడ 20 కిలోమీటర్లే ఉంది పిన్నమ్మ, వెళ్దామని చెప్పి నేను రైలు ఎక్కించి తీసుకొని వెళ్ళాడండి. అదిగోండి నంజనగూడలో దిగామండి. దిగి అక్కడి నుంచి ఎంత దూరం పోవాలని చెప్పి చూశాడు. వాకబుల్ డిస్టెన్స్ పిన్నమ్మ వెళ్దామన్నాడు. అదిగోండి రైల్వే స్టేషను దిగేసాము, వెళ్ళిపోతూ ఉన్నామండి. అంతా వెళ్ళగానే మాకు అక్కడ గోపురము అవన్నీ కనపడ్డాయండి. అసలు అది చూడంగానే చాలా ఆనందం అనిపించింది. అక్కడ ఏమేమి ఉన్నాయా అని చెప్పి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇదిగోండి ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి. అక్కడ ఈ వినాయకుడు, లక్ష్మీదేవి, సుబ్రహ్మణ్య స్వామి అందరి కూడా విగ్రహాలను బాగా చెక్కున్నాయి. చాలా ఆనందం అనిపించింది. అలా వెళ్తూ ఉన్నాము. ఇదిగోండి ఇది 120 అడుగుల ఎత్తు గోపురం అటండి. ఇక్కడ వెళ్ళేదారండి. ఇటు నుంచి దర్శనం చేసుకుని భక్తులు వచ్చేదారి. ఇక ఆ గోపురాన్ని చూసాము, చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ హరహర మహాదేవ శంభో శంకర్ అనుకుంటూ నమస్కారం పెట్టుకున్నానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తి పాటలన్నీ పాడుకోవాలనిపించింది. చిన్నవన్నీ పాడుకుంటూ కూర్చున్నామండి. వచ్చే పోయే వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎంత భక్తిగా పాడుకుంటున్నారో అని చెప్పని చూసుకుంటూ వెళ్తూ ఉన్నారండి. ఇది నింజన అని చెప్పానంటే విషము అని చెప్పని అర్థమట కన్నడలో. ఇది శ్రీకంఠేశ్వరుడు అని చెప్పానని పిలుస్తారటండి అక్కడ. అదంతా కూడా చూస్తూ ఉన్నామండి. ఇదిగో హరహర మహాదేవ శంభో శంకర్ అని నమస్కారం చేసుకొని బయలుదేరామండి. చూడండి, ఇలా నంది నుంచి ఆ 120 అడుగుల గోపురం ఎంత బాగా కనపడుతూ ఉందో. ఇక్కడ తర్వాత నంది దగ్గరికి వచ్చామండి. అక్కడ భక్తులందరూ కూడా వాళ్ళ కోరికలు తీరినట్లున్నాయి. అందరూ వచ్చి నమస్కారం చేసుకొని ఇది అగరవత్తులు వెలిగించుకొని కర్పూరం వెలిగించుకొని చూసుకున్నారు. మా అక్కయ్య కొడుకు అలా ప్రదక్షిణ చేసి వచ్చారండి. అదిగోండి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. ఇంకా మా అక్కయ్య కొడుకు ఇక్కడ బాగుంటుంది పిన్నమ్మ అని చెప్పి ఫోటో తీశాడండి మాకు. ఇదిగోండి ఇక్కడ అంతా కూడా లోపలంతా కూడా పురాతనమైనటువంటి గుడి అండి. పురాతనమైనటువంటి కట్టడం అంతా చాలా బాగుందండి. అయితే ఇట్లా చూసుకుంటూ వస్తూ ఉన్నాము. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఎంత బాగున్నాడో చూడండి. తర్వాత ఇక్కడ పెద్ద రావి చెట్టు అండి. ఆ రావి చెట్టును ఏమీ చేయకుండా అలానే ఉంచేశారంటే అక్కడ చాలా గొప్ప కదండి. అలా రావి చెట్టును తీసుకున్నాను. ఇక్కడ ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ఆ చెట్లను కూడా మీకు చూపిస్తున్నాను. తర్వాత వినాయకుడి గుడి దగ్గరికి వచ్చామండి. వచ్చి నమస్కారం చేసుకొని బయలుదేరుతున్నాము. అంతలోపు ఇక్కడ శివుడు కనపడ్డాడండి. ఆ శివుడిని దర్శించుకున్నాము.